నంద నందారెడ్డి గారితో మాట్లాడదాం. బీజేపీ నాయకులు ఉన్నారు. సో ఓవరాల్గా నందారెడ్డి గారు, మీకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. రాష్ట్రానికి మొత్తానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కూడా హైదరాబాద్కు పిలిపించారు. సో ఈ అంశంలో మరి బీజేపీ నాయకులుగా ఏం చెప్తారు? దీన్ని విమోచనం అని మీరు అంటున్నారు, విద్రోహం అని కొందరు అంటున్నారు, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని కాంగ్రెస్ అంటుంది. సో దీన్ని ఎలా చూస్తారు? ఈ అంశంలో ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అదేవిధంగా తోటి మిత్రులకు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ విమోచన దినం ఏదైతే ఉన్నదో, తెలంగాణ విమోచన దినం సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు, మన కేంద్ర మంత్రి, మన డిఫెన్స్ మినిస్టర్ ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయం. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ గిట ఇదొక శుభ ముహూర్తం లాగా మనం నరేంద్ర మోడీ జన్మదినాన్ని సందర్భంగా మనం అందరం గిట నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రాంతాన్ని విమోచన దినంగానే జరుపుకోవాలి. ఎందుకు జరుపుకోవాలంటే, భారతదేశానికి 1947 ఆగస్టు 15 రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో 573 పైచిలకు రాజ్కోటొక్కటి అన్ని విలీనమవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక జమ్మూ కాశ్మీర్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఒక బంగ్లాదేశ్ ప్రాంతం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక తెలంగాణ ప్రాంతం కానీ భారతదేశంలో విలీనము కాము అని చెప్పేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక నిజాం రాజు ఎవరైతే ఉన్నారో ఆయన మొండికేసి కూర్చున్నాడు. మొండికేసి కూర్చున్నప్పుడు ఈ 13 నెలల వ్యవధిలో మేము సపరేట్ దేశంగా కొనసాగుతాము, పాకిస్తాన్కి అనుకూలంగా మేము వ్యవహరిస్తాము, పాకిస్తాన్లో భాగమై సపరేట్ ప్రాంతం దేశంగా ఉంటాము అని నిజాం ప్రకటించడంతో పాటు దేశంలో ఉన్నటువంటి ఒక వేరే రాష్ట్రాలలో, మనకి ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ స్వాతంత్రం వచ్చినటువంటి ఒక వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లింలను ఇక్కడ ఉన్నటువంటి ఒక రజాకార్ అనే ఒక సంస్థలో వాళ్ళు ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళను ఈ ప్రాంతం అంతా ముస్లిం భాగంగా చేయండి, ఇక్కడ ఉన్నటువంటి ఒక హిందువులను అయితే మతం మారుతావా లేకపోతే చనిపోతావా పారిపోతావా అనేటటువంటి ఒక విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రజలను నెత్తురు దాగినటువంటి ఒక రజాకార్ అనేటటువంటి సంస్థ మహిళలను బట్టలిప్పి బతుకమ్మలు ఆడిస్తుంటే నిజంగా గిట్ట ప్రజలంతా ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తున్నటువంటి ఒక సందర్భంలో అప్పుడు మన భారత ప్రభుత్వం అప్పుడున్నటువంటి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మన తెలంగాణ ప్రాంతం గురించి మనకు సైనిక చర్య చేయమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఒక తెలంగాణ మేధావుల ఒత్తిడి మేరకు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అప్పుడు ఉన్నటువంటి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య చేసినటువంటి ఒక కారణం చేత నిజాం సర్కార్ మెడలు వంచి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. తెలంగాణను విలీనం చేస్తూ ఇప్పుడున్నటువంటి ఒక తెలంగాణ కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కర్ణాటకలో ఒక 5 జిల్లాలు, మహారాష్ట్రలో ఒక 4 జిల్లాలు, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉమ్మడి 10 జిల్లాలు, మొత్తం 18 జిల్లాలకు సంబంధించినటువంటి ఒక తెలంగాణ రాజ్యాన్ని అప్పుడు కర్ణాటకలో కొంత భాగాన్ని కలిపితే, మహారాష్ట్రలో కొంత భాగాన్ని కలిపితే, మరి మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ సపరేట్ నిధులు కేటాయించి సపరేట్ జీవోలు తీసుకొచ్చి అక్కడ విమోచన దినోత్సవాన్ని జరుపుతుంటే నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఇప్పటికి సపరేట్ నిధులు లేవు, సపరేట్ జీవో లేదు, సపరేట్ తెలంగాణ విమోచన దినాన్ని ఎందుకు జరపట్లేదు అంటే అప్పుడు వదిలేసినటువంటి ఒక రజాకార్ పార్టీ ఏదైతే ఉన్నదో, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎంఐఎం పార్టీకి భయపడుతున్నటువంటి ఒక రాజకీయ పార్టీలు ఇక్కడ తెలంగాణ విమోచన దినాన్ని జరపట్లేదన్నటువంటి ఒక విషయం తెలంగాణ ప్రజల యొక్క బాధ. ఇందాక చెప్పినట్టుగా నందారెడ్డి గారు ఇందాక డాక్టర్ జయరాం గారు మాట్లాడింది విన్నారు కదా, ఎంతసేపు ముస్లింలపై అక్కడికే వస్తున్నాయి. ఈ 2 అంశాలను మాత్రమే బీజేపీ ఎప్పుడు చూస్తుంది, ఇక దాని అంశంలోనే తెలంగాణ విమోచనం దినాన్ని జరుపుతోందని చెప్పి కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ముస్లింలు అందరికీ వ్యతిరేకం కాదు. అప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనల ఆధారంగా రజాకార్ అనేటటువంటి ఒక సంస్థ, రజాకార్ అనేటటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి యొక్క అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళ ఆనువాలుగా ఉన్నటువంటి ఒక ఎంఐఎం పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళ తప్పు నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాం తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సెక్యులరిజం దేశం అని మాకు తెలుసు. ఇక్కడ అందరి భాగస్వామ్యంతో ఇప్పుడు అట్లా అనుకుంటే స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది పనిచేశారు ఈ దేశం కోసం. మేము ముస్లింలను ఇక్కడ వ్యతిరేకించట్లేదు. ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటనల ఆధారంగా
మనకు నష్టం ఎక్కడ జరిగిందో నష్ట నివారణ చర్యలు చేపడుతూ వాళ్ళను మనలో కలుపుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్ సమస్య ఉందనుకో, మీరు జమ్మూ కాశ్మీర్ సమస్య ఆ రోజు నందురెడ్డి గారు మీరేం చెప్తున్నారు? మేమేం ముస్లింలు అందరికీ వ్యతిరేకం కాదు, అంతే కదా మీరు చెప్పేది? ముస్లింలందరికీ వ్యతిరేకం. రైట్, ఒక్క నిమిషం అట్లనే ఉండండి. అట్లాగే వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కర్నె అరవింద్ గారు కూడా జాయిన్ అయ్యారు.